హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, భూ కైలాస్. యాక్చువల్గా ఈ పిక్చరు ఈ రోజున రిలీజ్ అయింది, అంటే 20th March 1958, 1958 20 మార్చిని రిలీజ్ అయింది. అయితే రిలీజ్ డేట్ సందర్భంగా చేసుకోవడమే కాకుండా మన అదృష్టం కొలిది శుక్రవారం పొద్దు అయిందంటే శుక్రవారం వచ్చేసినట్టు విధంగా ఆ విధంగా పార్వతీదేవి కృపతో ఈ సినిమాలో పార్వతీదేవి ఈ రాముల వారి అవతారానికి కారణము, రావణాసురుడి అంతానికి కారణమని చెప్పి ఒక చక్కటి పాయింట్ని ఇందులో మనకు చూపిస్తారు. ఆ విధంగా శుక్రవారం పొద్దు పార్వతీదేవి దయ, అమ్మవారి దయ, ఆ విధంగా జగన్మాత దయ అనుకోవచ్చు, అలాగే సకల దేవతల దయ అనుకోవచ్చు. మంచి సినిమా. ఒక రోజు మనకి ఈరోజు రిలీజ్ రోజు తెలిసింది కాబట్టి, అలాగే శివరాత్రి ఈ మధ్యనే జరుపుకున్నాం, అలాగే ఉగాది త్వరలో రాబోతుంది. ఇన్ని పర్వదినాల మధ్యన ఒక చక్కటి సినిమాను మనం ఈరోజు చేసుకుంటున్నాం. సో ఇక ఈ సినిమాకి సంబంధించిన వివరాల గురించి కనుక తెలుసుకోవాలంటే 1958లో రిలీజ్ అయినాకున్నాం కదా, ఇక్కడ ఒక విశేషం ఉంది. భూ కైలాస్ సినిమాలో మొట్టమొదటిసారి రామారావు గారు అన్నగారు రామారావు గారు మనకి ఫస్ట్ టైం రావణాసురుడిగా చేశారంటే మొట్టమొదటిసారి. తర్వాత ఇదే ఇన్స్పిరేషన్తో ఆయన 1961లో సీతారామ కళ్యాణంలో రావణాసురుడిగా నటించడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఉండే ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అయినా చాలా బాగా గ్రహించారు. ఇలాగే కొద్దిపాటి మార్పులతో కొంచెం బలంగా ఇంకా బాగా చేయాలనుకుని అప్పుడు ఆ సినిమాని చేయడం జరిగింది. దాదాపుగా అది కూడా చాలా పెద్ద హిట్ సినిమా. ఈ విధంగా భూ కైలాస్ ఎంత పెద్ద హిట్టో దానికి సంబంధించి అంత పెద్ద హిట్ కూడా. సో ఇది తమిళం వాళ్ళు, అంటే తమిళ డైరెక్టర్ గారు చేశారు సినిమా. ఏవిఎం వారిది యాక్చువల్గా ఈ పిక్చరు. అది రామారావు గారు ఓన్ పిక్చర్ 61లో సీతారామ కళ్యాణం. సో ఈ విధంగా దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే కనుక డైరెక్షన్ వచ్చి శంకర్ గారు అని చెప్పారు. కె శంకర్ గారు డైరెక్షను. అంటే మరి మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు, కొన్ని తమిళ సినిమాలు తెలుగు సినిమాలు చేసి ఉండొచ్చు అప్పట్లో. తర్వాత స్క్రీన్ ప్లే కూడా ఆయనే, శంకర్ గారే. తర్వాత ప్రొడ్యూసర్ వచ్చి ఏవి మెయ్యప్పన్ గారు. అదే ఏవిఎం అనుకున్నాం కదా, ఏవిఎం అన్న షార్ట్ చెప్పుకుంటే ఏవి మెయ్యప్పన్ గారు అన్నమాట, ఆయనే నిర్మాత. సో ఏవిఎం బ్యానర్పై ఆయన తీశారు. తర్వాత ఫోటోగ్రఫీ వచ్చి మాధవ బుల్బులే ఆయన పేరు. చూసారు కదా, డిఫరెంట్గా ఉంటాయి అప్పట్లో. రవికాంత్ నాగాయిచ్ కానీ, మార్కస్ బార్ట్లే, మాధవ బుల్బులే ఇలాగనమాట. ఈ విధంగా ఈ సినిమాకి మాధవ బుల్బులే అయినా వర్క్ చేశారు. ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా తీశారని చెప్పచ్చు. తర్వాత ఎడిటింగ్ కూడా వచ్చి శంకర్ గారు, నారాయణన్ గారు, అంటే కె శంకర్ గారు డైరెక్టర్ గారును ఇంకో ఆయన కలిపి నారాయణన్ గారు కలిపి ఎడిటింగ్ చేశారు. తర్వాత మ్యూజిక్ వచ్చి ఆర్ సుదర్శనం గారు, ఆర్ గోవర్ధనం గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇస్తారు. మనకి రాము సినిమా రామారావు గారిది ఉంటుంది, అది కూడా ఆ సినిమాకి ఆయన ఆర్ సుదర్శనం గారు, ఆర్ గోవర్ధనం గారు ఇచ్చారు మ్యూజిక్. చాలా బాగా ఇస్తారు మ్యూజిక్. అవ్వాలి తమిళం వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు ఆ సినిమాకి, ఈ సినిమాకి కూడా పాటలు. సో ఇది దీనికి సంబంధించి. అలాగే రిలీజింగ్ డేట్ చెప్పుకున్నాం కదా. ఇంకా క్యారెక్టర్లు అంటే తారాగణం విషయానికి వస్తే కనుక ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు, రంగారావు గారు, నాగభూషణం గారు, అలాగే మహంకాళి వెంకటేష్ గారు, అలాగే బి సరోజాదేవి గారు, హేమలత గారు, హెలెన్ గారు, విజయ నిర్మల్ గారు, అలాగే విజయ నిర్మల్ గారు సీతాదేవిగా చిన్న పాత్ర చేశారు. అందులో చాలా చిన్న ఆవిడ, ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్ అనమాట. తర్వాత కమలా లక్ష్మణ్ గారు. ఈ విధంగా చూసుకుంటే డ్యాన్సర్లుగా కమలా లక్ష్మణ్ గారును హెలెన్ గారు చేశారు ఒక 2 సాంగ్స్. అంటే అప్సర కింద ఒక ఆవిడను, అలాగే ఒక డ్యాన్సర్ కింద ఇంకో ఆవిడను అనమాట, హెలెను. అలాగే కమలా లక్ష్మణ్ గారు కూడా డ్యాన్స్ చేశారు. సో ఈ విధంగా చూసుకుంటే రామారావు గారు రావణాసురుడు, నాగేశ్వరరావు గారు నారదుడి కిందను, జమున గారు మండోదరిగా చేశారు. ఎస్వి రంగారావు గారు ఏమో మయాసుర, అంటే ఎవరు మండోదరి గారు ఫాదర్ కింద చేశారు. నాగభూషణం గారు ఏమో శివుడి కింద, అలాగే మహంకాళి వెంకటేష్ గారు ఏమో కుంభకర్ణుడి కింద చేశారు. సరోజాదేవి గారు పార్వతీదేవిగా చేశారు, బి సరోజాదేవి గారు. తర్వాత హేమలత గారు వచ్చి కైకసి, అంటే అదే రావణాసురుని తల్లిగా చేశారనమాట. ఆవిడ కైకసి అంటారు ఆవిడని, హేమలత గారు చేశారు. ఈ విధంగా చూసుకుంటే మొత్తం ఈ సినిమాకి సంబంధించి ఈ వివరాలు అనమాట. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇక మనకు సినిమా వివరాలని చెప్పుకున్నాం కదా. ప్లాట్ వివరానికి వస్తే కనుక ఆడదాని వెంట పడటం మంచిది కాదనేటువంటిది రావణాసురుడికి మొట్టమొదటిసారి ఈ విషయంలోనే అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా తరువాత ఆయన సీతాదేవికి సంబంధించిన విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారు. ఎంతో గొప్ప శివభక్తుడు అయ్యుండి, రావణ బ్రహ్మగా పేరుంది, బ్రహ్మవంశస్థుడు అయ్యుండి, ఎన్నో గొప్ప మంచి గుణాలు, మంచి బలవంతుడు అయ్యుండి, ప్రపంచాన్ని గెలవగలిగిన, విశ్వాన్ని గెలవగలిగినంత గొప్పవాడు అయ్యుండి కూడా ఆడదాని వ్యామోహంలో ఆ విధంగా చూసుకుంటే, అంటే అది విష్ణుమాయ అవ్వచ్చు, ఏ మాయ అయినా అవ్వచ్చు, కానీ ఆయనకు ఉండే అహంకారం ప్రతిసారి ఆడదాని రూపంలోనే ఆయనకి శాపాలుగా మారాయని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో కూడా అలాంటిది అనమాట. అయితే ఇందులో విషయం ఏంటంటే, లోకాలన్నీ జయించి వచ్చాక, లోకం కాదు మానవ లోకాన్ని అంతా, అంటే భూలోకం సమస్తం కూడా ఆయన దాసోహం అవుతుంది. ఆయన శక్తులు రాగానే, రావణాసురుడు జయించి రాగానే
కుంభకర్ణుడు మామూలుగాను ఏం కావాలంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోయే వరాన్ని, అలాగే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మీకు కావాలంటే యుద్ధం చేయడానికి మాత్రమే లేస్తాను, మిగతా సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకూడదని సరదాగా అడుగుతాడు అతను ఎవరిని, రావణాసుడిని. కోరుకోమంటే వరం కోరుకోమంటే అలాగే ప్రకటిస్తున్నాను అంటాడు. విభీషణుడిని అడిగితే విభీషణుడు మాట చెప్తాడు, అన్నయ్య ఇంక ఇక్కడితో యుద్ధాలు చాలు, మానవ లోకాన్ని ప్రశాంతంగా ఉంచుదాం, ఎందుకంటే మనం కూడా ఏలాలి కదా, ఇంక అస్తమానం యుద్ధాలు చేస్తే మనుషులు అన్నవారు మిగలరు కదా అంటే, సరే అయితే ఈ వరం ఇస్తున్నానంటే అందులో కథలు చేసే ప్రభు ఇక మనం ఆధిపత్యం లేనట్టు అంటే అదేంటంటే మీరు ఇంత శక్తివంతులైండి మానవుల అల్పులైన మానవులను గెలవడం కాదు దేవతలను గెలవాలంటారు. దాంతో రావణాసుడికి ఉన్నటువంటి బుద్ధి పుట్టి అందరి మీద దాడి చేయడానికి అని చెప్పేసి అనుకుంటాడు. అయితే ఆ అందరి మీద దాడి చేసే శక్తి రావాలంటే శివుడి ఆత్మలింగం సంపాదించాలని చెప్పేసి నారదుడు ఆయనకి బోధించడం జరుగుతుందన్నమాట. బోధించడం జరిగితే నారదుడు ఈ చెప్పగానే ఏం చేస్తాడు ఈయన, సరే అయితేను ఆ వరం నేను సంపాదిస్తాను, ఎలాగైనా సరే శివుడు ఆత్మలింగాన్ని సంపాదించాలని చెప్పేసి అనుకుంటాడు. ఇదే సందర్భంలో వెళ్ళి విష్ణుమూర్తి చెప్పగానే విష్ణుమూర్తి అంటాడు, నేను ఆ మాయనంతా నేను చూసుకుంటానులే, కాకపోతే ఏంటంటే అది నువ్వు ముందర కానీ అది అయ్యే ప్రయత్నం అంతా అతను చేయని ముందరని చెప్పేసి చెప్తారు. ఈలోగా మంచి మంచి పాటలు మనకు ఉంటాయి, అంటే ఎంట్రన్స్లోనే మండోదరికి సంబంధించి వీళ్ళందరికీ సంబంధించి, అలాగే విష్ణుమూర్తి పడుకున్నప్పుడు ఇందులో పాట ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ పాట. మున్నీట పవనించు నాగసైన అని చెప్పేసి ఆ పాట చాలా గొప్ప గొప్ప వాళ్ళు పాడారు. ఇందులోనే ఘంటసాల మాస్టర్తో సహా ఇంకా మంచి మంచి సింగర్స్ ఉన్నారు. ఆ విధంగా చాలా మంచి పాట అది. విష్ణుమూర్తి మీద ఆవిడ నాగిని ఎవరో డ్యాన్స్ చేస్తూ పాడతారు అనుకుంటాను, చాలా బాగుంటుంది పాట కూడా. అది అయిపోయిన వెంటనే మండోదరి ఆవిడ వనవిహారం చేస్తుంటే మయాసురు అనుకున్నాం కదా, ఆయన కూతురు అన్నమాట. ఆ కూతురు అన్నమాట ఈవిడెవరో మండోదరి గారు. ఆవిడ పాట డ్యాన్స్ చేస్తుంటారు. అందములు చిందులయ్యే విందులు ఇదివేనా అని చెప్పి, అందములు విందులయ్యే చిందులువేనా కమలాసనుని కోటి శిల్ప కోట మీదేనా అని చెప్పేసి ఒక మంచి పాట. అంటే అది భూలోకాన్ని వర్ణిస్తూ ఆవిడ సరదాగా అందంగా ఉంది భూలోకం అని చెప్పేసుకుని మన ఈ లోకం అంతా కూడా అందంగా ఉంది విష్ణువు దయ వల్ల అని చెప్పేసి. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే రావణాసురుడేమో శివభక్తుడు, ఈయనేమో ఎవరు మన మయాసురుడేమో విష్ణు భక్తుడు. ఆయన ఇతను ఒప్పుకోడు, అంటే తన కూతుర్ని ఇవ్వడానికి కానీ ఇంతకుముందు ఒకసారి పెళ్లి సంబంధానికి కానీ అడిగితే కూడా ఒప్పుకోరు అన్నమాట. కానీ ఈయన అలా కాదు, ఈయన బలమైన ఆత్మలింగాన్ని సంపాదించాలని దృష్టిలోనే ఉంటారు ఎవరు, రావణాసురుడు. ఈయన ప్రయత్నాల్లో ఉండగా ఈ పాటలు రెండు అవుతాయి, ఈ మున్నేట పవనించన్న ఒకటి, అందములు చిందులయ్యాని. అలాగే ఒకనొక సందర్భంలో నీకు పెళ్లి సంబంధం వచ్చిందని చెప్పేసి చాలా అందగాడు లంకేశ్వరుడు అని చెప్పేసి వీళ్ళు చెలికత్తెలు చెప్తారు. కానీ కొంచెం రాక్షసాంశం ఉంది, ఇలా కనబడతాడేమో అంటే ఏదో అనుకుంటేప్పటికి ఆయన పాట పాడుకుంటూ వెళ్తుంటాడు. అక్కడో పాట మనకి ఇందులో వరుసగా పాటలు ఉంటుంటాయి. మనకి దాదాపు 10 పాటలు ఉన్నాయి, 7, 8 పద్యాలు ఉన్నాయి. అందువల్ల ఇంకా అప్పట్లో అంత పాటలు ఎక్కువగా సంగీతంతో నింపేవారు సినిమా మొత్తాన్ని. ఆ విధంగా చూసుకుంటే అక్కడ దేవదేవ ధవళాచల మన చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయి ఉన్నాయి ఈ పాటకి. దేవదేవ ధవళాచల గంగాధరాహర నమో నమో అని ఆ పాట ఎప్పుడు మనకి ఏ శివరాత్రి జరిగినా ఆఖరికి మామూలు రోజుల్లో కూడా పండుగలు పబ్బాలని అన్నింటిలో వేస్తూనే ఉంటారు కదా, ఆ పాట అనమాట. ఆ పాట ఆయన అలా పాడుకుంటూ వెళ్తుంటే అవతల నుంచి నారదుడు నారాయణ హరి నమో నమో అని వచ్చి అతను ఏమంటాడంటే, సరే అయితేనే నువ్వు మరి శివుణ్ణి సాక్షాత్కరించుకునేలాగా మరి చేస్తున్నావా అంటే, చేస్తాను ఖచ్చితంగా, ఆయన సంపాదిస్తాను, ఆయన వరం అని చెప్పేసి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ ఒక పాట ఉంటుంది. అంటే ఆయన్ని తపస్సు చేస్తూ నీలకందరా దేవ దీనబాంధవ అని ఆ పాట కూడా మనకి అందరికీ అలవాటైంది ఆల్రెడీని. ఎందుకంటే వింటున్నాం కదా, ఇంక చిన్నప్పటి నుంచి మనం ఊహ తెలిసిన నాటి నుంచి కూడా ఆ పాటలు అలా చెవుల్లో మారుమోగుతున్నాం. ఎందుకంటే అంత మంచి పాటలు ఘంటసాల మాస్టర్ మరి నిజంగా దైవం సంబుద్ధుడు, ఆ సంగీతం ఇచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళే. ఆ పాడిన మహానుభావుడు ఏ స్వర్గలోకంలో ఉన్నాడో అక్కడ ఎవరిని అలరిస్తున్నాడో తెలియదు, కానీ గానగంధర్వుడు ఆయన నిజంగాను అద్భుతంగా పాడారనమాట పాటలు. ఆ పాట పాడగానే నీలకందరా దేవ అన్న పాట కానీ శివుడు ప్రత్యక్షం అవుతాడు, ఆవిడ పార్వతీదేవితో ప్రత్యక్షమైతే అక్కడ విష్ణువు మొదలు పెడతాడు తన మాయని. ఎలాగా ఇతను ఆత్మలింగం కావాలని అడుగుతుండగానే, అంటే అడుగుదామని ఇంకా ప్రయత్నిస్తుండగానే అతనిలోని మాయా రూపంలో జగన్మోహిని రూపంలో ప్రవేశిస్తాడు. జగన్మోహిని రూపంలో ప్రవేశించగానే రావణాసురుడు ఉన్నటువంటి బుర్రపాడే నాకు ఈ సీతాదేవి చాలా అందంగా, అంటే సీతాదేవి కదా అదే ఈవిడ పార్వతీదేవి ఉంది, చాలా అందంగా ఉంది, ఈవిడే నాకు కావాలంటాడు. 2-3 సార్లు అడుగుతాడు శివుడు, నాయన నువ్వు కోరుకుంటున్న వరం తప్పు అని చెప్పి. అంటేనే లేదు మీరు అలా చెప్పకండి, మీరు వచ్చి నాకు ప్రత్యక్షమే వరం ఇస్తారన్నారు, నాకు ఈవిడ కావాలని చెప్పేసి. సరే అయితే అని చెప్పేసి చెప్తాడు. పార్వతి ఇక నుంచి నీ వాసం రావణాసుడితోనని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్తూ ఉంటే ఆవిడ అలా వెళ్తున్నప్పుడు నారదుడు ప్రత్యక్షం అవుతాడు. అంటే నారదుడు వస్తే నేను ఈలోగా ఏమవుతుందంటే రావణాసుడు సూర్యాస్తమయం ఏదో అవుతుంది, కాసేపు దండం పెట్టుకుని రావాలని చెప్పేసి మరి ఆయన పూజా పునస్కారం ఉండేవి కదా పూర్వం, అలాగని చెప్పేసి అక్కడ వెళ్తారు సంధ్యావందనానికి అని చెప్పేసి అలా వెళ్తారు. వెళ్ళగానే
ఈలోగా నారదుడు వస్తే ఏమిటి నారద ఈ విపరీతం ఎలా జరిగిందంటేనే అంతా మీ అన్నగారిదేనమ్మా అంటే ఎవరు ఆయన అనమాట, ఎవరు విష్ణుమూర్తి. సోదర సమానుడని భావించి ఏదో ఉపకారం చేస్తాడనుకుంటే ఈ రావణాసురుని నా మీదకి తోలుతాడా. అప్పుడు కోపం వస్తుంది. అప్పుడు కోపం వచ్చి ఎక్కడే మనకి రామ అవతారానికి ఒక బీజం పడిందని చక్కగా చూపించారు ఈ సినిమాలో. అది బాగుంటుంది. మనకి ఏంటంటే అప్పుడు కోపంతో శాపం పెడుతుంది అమ్మవారు. నన్ను ఈ విధంగా పతివియోగంతో బాధపడమని, అంటే భర్త నుంచి దూరం అవ్వమని చేశాడు కదా, అతను కూడా ఒక నరావతారం ఎత్తి, అంటే ఏంటి మానవ అవతారం ఎత్తి ఖచ్చితంగా అతను కూడా ఇబ్బంది పడతారు, అంటే ఏంటి సతివియోగంతో ఇబ్బంది పడతారు, ఈ రావణాసురుని వల్ల ఇబ్బంది పడతారని చెప్పేసి ఆవిడ శాపం పెడుతుంది. చాలు తల్లి చాలు, ఒక గొప్ప అవతారానికి శ్రీకారం చుట్టారంటే అదేమిటి నారద ఇది అసంకల్పితంగా అశుభమని కూడా అనుకోవాలి, అతను అలా దీవించానంటే కాదమ్మా, రాబోయేది ఇదే రావణ సంహారం తథ్యం, రామావతారం తథ్యం అని చెప్తే అది ఎలా నారద అంటే అప్పుడు చెప్తారన్నమాట. అక్కడ చక్కటి పాట. ఈ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీను. ఎవరైనా వినకపోతే వినండి. ఈ పాటలన్నింటిలో కూడా చాలా గొప్ప అర్థాలు ఉంటాయి. ద్వారపాలుర మరల ధరణీయ కృపయో ధరలోన ధర్మము నెలకొల్పు నెపము రాముని అవతారం రవికుల సోముని అవతారం. అందులోనే అవతారాన్ని అంతా చూపిస్తారు. ఎంత అందంగా చూపిస్తారంటే అందులోనే విజయ నిర్మల సీత కింద చిన్న పాత్ర చేశారన్నమాట. ఆ పాట అంతా ఒక పాటలో అయిపోతుంది. రామావతారం మొత్తం హనుమంతుడిని చూపించడం, ఆయన యుద్ధం చేయడం అదంతా ఆ విధంగా ఆయన చెప్తారు. ఈ విధంగా రామావతారం పరిసమాప్తం అవుతుంది తల్లి. కానీ అందులో రావణాసురుని వల్ల ఈ వియోగం అనిపిస్తారు. శ్రీవారి అవతారం ఎత్తడానికే మీతో ఆ విధంగా కూడా ఆయన శాపం పొందారని చెప్పేసి అంటేనే అప్పుడు ఆవిడ అంటుంది, అయితే ఇప్పుడు ఇతని నుంచి ఎలా తప్పించుకోవాలంటే, అమ్మ లోకాలను కాచే తల్లివి జగన్మాతవి, పిల్లల్ని మమ్మల్ని అందరినీ సాకే తల్లి లాంటి దానివి, నీకు అవతారంలో మేము చెప్పాలా ఎలా తప్పించుకోవాలో అని చెప్పేసి అంటే అప్పుడు ఆవిడ భద్రకాళి అవతారం కింద మారిపోతుంది. మారిపోతే రావణాసురుడు ఇదేమిటి ఇంత అందంగా ఉన్నవాడు ఎలా మారిపోయిందంటే అసలు రూపం అదే ఆవిడది, నువ్వన్నీ ఎలా అంటావు కానీ ఆ శివుడు అందుకే అలా పూసుకుని ఉంటుంటాడు, ఆ బూడిద పూసుకుని అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు, మరి నీకేం తెలుసు అని చెప్పేసి అనడంతో అల్లిపోయి ఇంకా అతను అయితే శివుడి దగ్గరికే వెళ్ళి అడుగుతాను అని చెప్పి బయలుదేరతాడు. నేను వస్తాను పదని చెప్పి బయలుదేరితే వెళ్ళి శివుడిని అంటాడు, ఇదిగో తీసేసుకో నాకు అవసరం లేదు, ఈ విధంగా చేసావని చెప్పేసి మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చే క్రమంలోనే ఈ మండోదరిని ఎవరు పార్వతీదేవి అన్నట్టుగా ఇతను నమ్మించి, ఎవరు నారదుని నమ్మించి ఆ మయాసురుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఒప్పించి పెళ్లి చేస్తాడు. అంటే ఇంకా అతను కేవలం పార్వతీదేవి ఈ విధంగా అంటే మండోదరిగా వచ్చింది, మండోదరిని కూడా కాదు, ఈ విధంగా అంటే జమున్లా వచ్చిందేమో అనుకుంటాడు. అక్కడ కూడా నమ్మించే పెళ్లి చేస్తాడు. మయాసురుడికి ఇతనికి గొడవ అవ్వకపోతే అంటాడు హరిహరులు ఇద్దరు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే చెప్పించి మంచి విషయాన్ని చెప్పించి చేస్తాడు. తీరా చేసి ఇంటికి తీసుకెళ్ళి ఇంకోనమ్మ ఈవిడే పార్వతీదేవి అని చెప్పడంతో తల్లి కోపం వచ్చి, అదేమిటి నాయన పార్వతీదేవిని జగన్మాతను తీసుకొచ్చావు, ఇంత పాపం మూట కట్టుకున్నావంటే ఆ తర్వాత మండోదరి అని తెలిసి ఈవిడిని కొడతాడు. కొడితే అప్పుడు నారదుడు చెప్తాడు, నువ్వేం మనిషివయ్యా, గొప్ప భక్తుడివి, కానీ ఇటువంటి తప్పులు చేసావు, ఆఖరికి తల్లి లాంటి పార్వతీదేవిని కోరుకున్నావు, కోరి వచ్చిన ఇళ్ళనేమో కొట్టావు, తల్లి మాట జవదాటావు, ఆఖరికి ఇన్ని తప్పి ఈ రోజున ఎలా చేస్తావా అంటే ఇంక అక్కడి నుంచి అతను ఎమోషన్ అయిపోయి ఒక్కసారిగా వెళ్ళి ఇంకా శివుడి గురించి వెళ్ళి తన తల నరికేసుకుని మరి మనకి అక్కడ స్క్రీన్ మీద కనబడుతుంటుంది రక్తం కారుతున్నట్టుగా, ఆ బుర్ర కింద ఉన్నట్టుగా, అంటే పడిపోయిన బుర్ర పాడుతున్నట్టుగా అది చాలా బాగా చిత్రీకరించారు. అప్పట్లో మనకి ఏదో పాతినట్టు కూడా కనబడదు, అంత అందంగా నీట్గా తీశారు ఆ పాటను కూడా. ఆయన నిజంగా రామారావు గారు కొన్ని విషయాల్లో మెచ్చుకోవాల్సిందే అన్నగారిని, అసలు సమస్య లేదు. ఎవరు చేయలేని పాత్రలు కూడా కొన్ని ఆయన టచ్ చేసేసారంతే. రావణాసురుడి పాత్రలో ఆయన తప్ప ఇంకెవరిని ఊహించుకోలేమేమో తర్వాత కూడా. అంటే కన్నడలో రాజ్ కుమార్ గారు వాళ్ళందరూ గొప్పగా చేశారు, కానీ మనకి తెలుగులో ఇంకో ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కూడా కనబడుతున్నట్టు రక్తం కారుతున్నట్టు కళ్ళల్లో చూడడం, ఆ బుర్ర అలా బయటికి కనబడటం చాలా బాగుంటుంది సీన్ అది నిజంగాను. మనకి సీతారామ కళ్యాణంలో కూడా పేగులు తీసి వాయిస్తున్న సీన్ ఒకటి, అది చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు కదా ఇలాగనమాట. సో ఆ విధంగా ఆయన్ని ఇంకా అక్కడ పాట ఉంటుంది, ఇంకా కరుణ వరమయ్య ఈ దీనునకు అని చెప్పేసి ఇంకా ఆయన తప్పించిపోతాడు అన్నమాట. నేను తప్పు చేస్తేనని తెలిసిపోయి ఆయన రాగానే ప్రత్యక్షం అవగానే ఆయన ఆత్మలింగం ఇచ్చేస్తాడు. ఇంకా పరమేశ్వరుడు నీ భక్తికి మెచ్చానని చెప్పేసి మెచ్చాను ఇవ్వడంలో తీసుకొచ్చేస్తుంటే వినాయకుడిని నారదుడు రెచ్చగొడతాడు. ఆ ఆత్మలింగం అక్కడికి వెళ్ళిందంటే నేను అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవాలి, చూసుకో సుమా అని చెప్పేసి. దాంతో ఏమవుతుందంటే వినాయకుడు అయినా వెళ్ళి ఆయన సంధ్యావందనం చేసుకోవాలనుకున్నప్పుడు వినాయకుడు ఒక గోగులు కాసేవాడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ లింగం నాకు ఇయ్యని, కానీ నువ్వు వచ్చే లోపల నేను పెట్టేస్తాను, మళ్ళీ నా పశువులు వెళ్ళిపోతాయని చెప్పి అతను వచ్చే లోపల పెట్టేస్తాడు. ఆ లింగం కాస్త పెద్దది అయిపోయేటికి చనిపోదాం అనుకుంటే తల్లి వచ్చి ఆపుతుందన్నమాట. ఇంక నేను చనిపోతాను, ఇంక నేను లింగాన్ని పట్టుకెళ్ళలేకపోయినా, మా అమ్మ మాట నెరవేర్చలేకపోయినప్పటికీ ఆవిడ వచ్చేసేటప్పటికి
అంటే అందరూ వస్తారు. రాగానే అక్కడ శివుడు కూడా ప్రత్యక్షం అవుతాడు. అందరూ కూడా నమస్కారం చేసుకోవడం శివుడికి. ఆయన ఇది గోకర్ణ క్షేత్రంగా చాలా గొప్పగా ప్రసిద్ధి చెందుతుంది. భూ కైలాసం అవుతుంది భూమికి. ఇందులో ఇది చాలా గొప్ప పవిత్ర క్షేత్రంగా వేస్తుందని చెప్పేసి ఆయనకు వరం ఇచ్చి అక్కడి నుంచి ఆయన అంతర్ధానం అవుతారన్నమాట. ఆ తర్వాత మండోదరిని తీసుకుని రావణాసుడు తన తప్పు తెలుసుకుని తన సభకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే తన స్వస్థలానికి వెళ్ళడం జరుగుతుంది. ఇది కథకు సంబంధించిన పాట. అంటే భూ కైలాస్ అనేటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడో గోదావరి జిల్లాలో గోకర్ణ క్షేత్రం మీద ఉంది. ఆ క్షేత్రానికి సంబంధించి అనమాట. దీనికి సంబంధించి ఈ విధంగానే మంచి ఒక క్షేత్రానికి సంబంధించిన టాపిక్ని రావణాసురుడి విషయంలో ఎలా జరిగింది అనేటువంటి అంతా చూపించుకుంటూ వచ్చారు. ఇంకా పాటల విషయానికి వస్తే కనుక అద్భుతమైన పాటలు చెప్పుకున్నాం కదా. రాముని అవతారం, రవికుల సోముని అవతారం అనే పాట కానీ, నీలకందరా దేవ అన్నది కానీ, దేవదేవ ధవళాచల మందిర్ అన్న పాట కానీ, అలాగే అందములు చిందులయ్య విందులు అనేటువంటి సుందరాంగ అందుకోరా అని కానీ, ఇవన్నీ కూడా పాటలు అద్భుతంగా ఉంటాయి నిజంగాను. పాత సినిమాలు కొన్నిసార్లు మనం అబ్జర్వేటివ్గా చూడాలి, కంపల్సరీ. చూడకపోతే మనకి అందులో ఏముందనుకుంటాం, కానీ అందులోంచే చాలా సినిమాలు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయంట ఆ పాత సబ్జెక్టులనే కొన్ని రిఫర్ చేసుకుంటూ. ఈ విధంగా సినిమా ఎవర్ గ్రీన్ పిక్చర్ అనొచ్చు. అన్నగారు విశ్వరూపం ప్రదర్శించారు ఓ విధంగాను. తర్వాత ఇంకా నాగేశ్వరరావు గారు నారదుడిగా చాలా అందంగా ఒదిగిపోయారు ఈ సినిమాలోను. సరోజాదేవి గారు పార్వతీదేవి గాను, నాగభూషణ గారు అందరూ కూడా ఎవరు పాత్రలు తగ్గట్టు. ఆవిడ కూడా హేమలత గారు కూడా ఇతని తల్లిగా, ఎవరు రావణాసుడి తల్లిగా ఆవిడ చాలా బాగా నటించారు. సినిమా కూడా ఎస్వి రంగారావు గారు కూడా మయాసురగా కొద్దిసేపే నటించినా చాలా అందంగా చేశారు. ఆయన ఆ పాత్రకు తగ్గ నిండుదనాన్ని ఇచ్చారు. ఈ విధంగా చూసుకుంటే సినిమా అంతా కూడా చాలా బాగుంటుంది. మరొకసారి తప్పకుండా చూడండి ఆ శివుని తలుచుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్.